న్యూజిలాండ్తో టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ ఊపందుకుంది. ఫిబ్రవరి 7నే మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. భారీ అంచనాల మధ్య ఆడబోతోంది. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్ లో భారత్ తరఫున సెంచరీ కొట్టేది ఎవరనేది ఆసక్తి రేపుతోంది. చివరిగా 2010లోనే టీ20 వరల్డ్ కప్ లో భారత్ తరఫున సెంచరీ నమోదైంది. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్స్ ఎవరు శతకాలు బాదలేదు. అసలు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే భారత్ తరఫున ఒకే ఒక్క సెంచరీ నమోదైంది. 16 సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాపై సురేష్ రైనా శతకం బాదాడు. 168కి పైగా స్ట్రైక్ రేట్ తో 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచినప్పటికీ సెంచరీ డ్రీమ్ను మాత్రం నెరవేర్చుకోలేదు. దీంతో ఈసారి స్వదేశంలో ఆడుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఎవరు సెంచరీ కొడతారనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ సెంచరీ సాధించే అవకాశం ఉందన్నాడు. శాంసన్ ఓపెనర్ గా బరిలో దిగుతున్నందున సెంచరీ సాధించే అవకాశాలు ఉన్నాయన్నాడు. టీ20లో శాంసన్ ఇప్పటికే సెంచరీలు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఫామ్ టెంపరరీ అని, సంజు ఫామ్ పై ఆందోళన అక్కర్లేదని చెప్పుకొచ్చాడు. కొంతకాలం పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేయలేదన్నాడు. అయితే టీం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచిందన్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ అందుకున్నాడని గుర్తు చేశాడు. సూర్యకుమార్ కు సపోర్ట్ చేసినట్టుగానే శాంసన్ కూడా సపోర్ట్ గా నిలవాలన్నాడు. అవకాశాలిస్తే నిరూపించుకుంటాడని చెప్పుకొచ్చాడు. అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా సెంచరీలు కొట్టే అవకాశం ఉందన్నాడు. దీంతో అభిమానుల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్ తో సిరీస్ లో ఇప్పటివరకు సంజు శాంసన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి 4 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. ఫుట్ వర్క్ సరిగా లేకపోవడంతోనే ఫెయిల్ అవుతున్నాడనే చర్చ జరుగుతోంది. సొంత గడ్డ తిరువనంతపురంలో ఇప్పుడు శాంసన్ 5వ టీ20 ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్ లో అయినా సంజు హిట్ అవుతాడా అనేది ఆసక్తి రేపుతోంది. అభిషేక్ శర్మ మాత్రం దూకుడు మీదే ఉన్నాడు. సిరీస్ లో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మరో 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ అభిషేక్ పై అంచనాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. తిలక్ వర్మ గాయపడడంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ క్లిక్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ జట్టులోకి వచ్చాక తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది శాంసన్ ఫామ్ మీదే ఆధారపడి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.